ఆంజనేయుల పూజ చేస్తాను. అంతేకాకుండా ఈరోజు నాకు మా కమ్యూనిటీలో ఒక తెలిసిన వాళ్ళు గులాబీలు బాగా ఉన్నాయి ఆంటీ వాళ్ళ ఇంట్లో పువ్వులు లేవు కదా అని తెచ్చిచ్చారు. చాలా సంతోషమైంది. ఆ పువ్వులు చూపిస్తాను. ఆ పువ్వులు మాటకు ఇక్కడ అమెరికా డాలర్లో అయితే దగ్గర దగ్గర $30-40 పైననే అవుతుంది. వాళ్ళు ఎంత ప్రేమ ఉంటే నాకు తెచ్చిచ్చారు. నాకు వాళ్ళకు చాలా థ్యాంక్స్ చెప్తున్నా. చాలా సంతోషం అవుతుంది. చూపిస్తా పువ్వులు కూడా మీకు. గులాబీలు వాళ్ళు తెచ్చి ఇచ్చినాయండి. ఇవి నాకు 5-6 రోజులు అవుతాయి ఈ పువ్వులు. మళ్ళీ దేవునికి అలంకరణ చేసినాక కూడా చూపిస్తాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. పువ్వులది అలంకరణ అయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్ద పువ్వులు, మెరూన్ కలరు, రెడ్ పింక్, కొంచెం పింక్ కలర్ ఏమో నావి మా ఇంటి ముందు పూసినాయి అన్నట్టు. చూడండి ఇదండి ఈరోజు. ఎప్పుడు గణపతి నేను ఇక్కడ సైడ్కి చూస్తుండే, ఈ మధ్యన నాకు కేసి చూస్తుంది. అంతకుముందు సైడ్కే తిరిగిపోతుండే. చూడండి వినాయకుడు కూడా ఈరోజు చూడండి. ఇదండి ఈరోజు పువ్వులతో వాళ్ళు ఇచ్చిన పూల అలంకరణ చేసిందండి. సంతోషమైంది. ఇక్కడ మళ్ళీ మా ఇంటి దగ్గర ముందు గరక వేసాను దండ, కానీ ఇప్పుడు గరక లేదు కాబట్టి చిన్నగా ఇట్లా గరక పెడుతున్నాను గణపతికి. ఇక్కడ గణపతికి గరక పెట్టాను. అన్నిటికీ పువ్వులు పెట్టాను. పెద్ద పువ్వులు అంటే అన్నిటికీ నిలవయి కదా అని కొన్నిటికి రెక్కలు పెట్టాను. చూడండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు మంగళవారం కదా, అంజన్నకి ఇక్కడ పెట్టినా మీకు కనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ పెట్టిన అంజన్న. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ధూపం చూపించాను. ఇక్కడ దీపాలు, నైవేద్యాలు, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం ఇక్కడ ఉంది. తర్వాత కర్పూర హారతి. ఇది ఈరోజు దేవుళ్ళ కర్పూర హారతి. చూడండి పూజ. ఎప్పుడు గణపతి అటు ముఖం చూసేది, ఇప్పుడు నా ముఖమే చూస్తుంది. ఎంత సంతోషం అవుతుంది చూడండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సంతోషం. నేను ఇంట్లోకి వచ్చినాక ఫస్ట్ టైం ఇన్ని పువ్వులు పెట్టడం కూడా. పోయిన సంవత్సరం పెట్టిన, ఈ సంవత్సరం పువ్వులు వస్తున్నాయి. చాలా సంతోషం నాకు. చెట్టును చూసినప్పుడల్లా ఆనందం, ఆనందం, ఆనందం. బయట గులాబీలు చూసినప్పుడల్లా దేవుళ్ళు గుర్తుకొస్తాయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై